నీలాంబరి ఇన్ని పెద్ద మాటలు మాట్లాడుతుంది అంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసి ఉంటుంది. అదేమై ఉంటుంది? ఎవరిని పావులా వాడుకుంటుంది? ఆ పద్మవ్యూహం ఏంటి? ఎందుకైనా మంచిది అమ్మని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఈ జ్యోతికి రాను రాను మరీ నిర్లక్ష్యం, నేనంటే లెక్కలేనితనం ఎక్కువైపోతోంది. ఆఫీస్కు వెళ్లిన మనిషి రాజీవ్కి భోజనం వడ్డించిందా తిరిగొచ్చిందా అన్నట్టుగా ఉండాలి గాని ఇంతసేపైనా ఇంటికి రాలేదంటే ఏంటి దాని అర్థం? ఏంటత్తయ్య అలా ఉన్నారు? జ్యోతి ఇంకా ఇంటికి రాలేదు. బొత్తిగా భయం లేకుండా పోయింది దానికి. నేనేమో అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. శారీ ఇస్త్రీ చేయలేదు. ఏంటత్తయ్య, నేను బయటికి వెళ్ళక ముందు ఆఫీస్కి క్యారేజ్ తీసుకువెళ్ళిన జ్యోతి ఇంకా ఇంటికి రాలేదా? అదేగా చెప్తున్నాను. రాజీవ్ ఏమో అన్ని విషయాల్లో జ్యోతిని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు. దానివల్ల తనకి మధ్యన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైపోయింది. రాజీవ్ అండ చూసుకుని కొత్తగా 2 కొమ్ములు కూడా వచ్చినట్టున్నాయి. వాటిని విరిచేయాలత్తయ్య, లేదంటే మనకే ప్రమాదం. నువ్వు చెప్తున్నది నిజమే శ్రావ్య. రాజు సపోర్ట్ చూసుకొని అది రెచ్చిపోతోంది. దాని కాన్ఫిడెన్స్ ని చంపేస్తే గాని అది మన కాళ్ల కింద చెప్పులా పడుండదు. ఇంటికి రాని చెప్తా దాని సంగతి.